అనాలోచనతో వచ్చావా? నీకేదైనా అవసరం ఉండి వచ్చావా ఇక్కడికి? కానీ నీ అవసరం అని కాదండి, నీకు అవసరమైన దేవుడు ఒక ప్రేరేపణ కలగజేసి దేవుడు మందిరం తెచ్చుకున్నాడు నిన్ను. నీకు ఏదో కారణం ఉంది, ఏదో ఆశ ఉందని ఈ రోజు దేవుడు నిన్ను తెచ్చుకున్నాడు మందిరానికి. ఎందుకంటే నీతో, నీ దేహంతో, నీ ప్రాణముతో దేవుడికి పని ఉంటుంది, దేవుడికి మహిమ కలిగే పని ఉంది. నీ ద్వారా అనేక ప్రజల్ని పరలోకానికి దేవుడు తిప్పుకుండే రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల కోసము దేవుడు ఇప్పుడే నేను సిద్ధపడజేసుకుంటున్నాడు. దేవుడు సిద్ధపడజేసుకున్నప్పుడు దేవుడు మాటలు వ్యర్థం చేసుకోవద్దు. నువ్వు ధనవంతుడివా, నువ్వు అందగత్తివా, నువ్వు అందగాడివా, అవి కాదు దేవుడు కావాల్సింది, అవి కాదు. ఏమండి, అంతరంగ పురుషుడు అయిన దేవుడు మాటలు, దేవుడు గుండెల్లో నుంచి వచ్చే మాటలు అయ్యిలు, పైపైన ముసుగులు వేసుకున్నట్టు అయ్యిలు అని దేవుడు బాగా తెలుసు. దేవుడికి బాగా తెలుసు, దెయ్యానికి బాగా తెలుసు. మన భక్తి ఎంతవరకు ఉందో దెయ్యానికి తెలుసు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దేవుడు కదిలించడు నీ భక్తిని. నువ్వు భక్తిగా ఉన్నవా, నీకు దర్శనం ఉందా, నీకు కళ ఉందా, అవి కంటిన్యూ చేసుకుంటూ పోతూనే ఉంటాడు దేవుడు, కళ ఇచ్చుకుంటా. కానీ నువ్వు ఇంకా భక్తిగా ఉంటున్నావా, నీతిగా ఉంటున్నావా, పరిశుద్ధిగా ఉంటున్నావా, అయితే నువ్వు ఇంకా ఎక్కువ భక్తి ఉండకుండా సాతాను కదిలిచ్చిద్ది. నీ ఇంటోల ద్వారా కదిలిచ్చిద్ది, సంఘం ద్వారా కదిలిచ్చిద్ది, సమాజం ద్వారా కదిలిచ్చిద్ది, కళల ద్వారా కదిలిచ్చిద్ది. నీ శరీరాన్ని కూడా ఒక్కొక్కసారి కొంగదీసి లొంగదీసి నీ శరీరాన్ని కూడా ఒక్కొక్కసారి ఏమండి గాయం పాలు చేసి, అవమానం పాలు చేసి, మంచం పాలు చేసి, మంచంలో ఉన్నప్పుడు కూడా ఏం దేవుడు అని సాతాను నీ నోరుని వాడుకుంటుంటుంది కూడా. ఇంత మంచి మాటలు ఏడ దొరుకుతాయండి మనకి ఏమండి? సాతాను ఒక్కొక్కసారి ఎక్కడ నన్ను వాడుకోవాలి, బాగా ఆపత వచ్చినప్పుడు, అమ్మా ఏం దేవుడమ్మా, ఆ బండి కొనిస్తాను కదమ్మా, కొనిలేదమ్మా, దేవుడు ఇస్తాడమ్మా, దేవుడు ఇస్తాడు నా కుమారుడా అని అంటుంటాం మాటికి. ఇప్పుడు ఇంక మేము బండి తోలుతాం కదమ్మా, ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం కదమ్మా, ఇప్పుడు కాలేజీకి వెళ్తాం కదమ్మా, ఇప్పుడు డ్యూటీ చేస్తాం కదమ్మా, ఇప్పుడు మేము ఎంజాయ్ చేసే వయసు అమ్మ మాది అని నువ్వు ఎంతగా పోరాడుతుంటావో ఇంటోల మీద. అది కాదండి పోరాటం. ఏమండి, ఇంటోళ్ళకి సాతాను ఎప్పుడెప్పుడు అవకాశం దొరికిద్దని 24 గంటలు 24 అవర్స్ సాతాను నీ మాటల కోసము, నీ ప్రవర్తన కోసము, నీ ఆశ కోసము, నీ భయం కోసము, నీ భక్తి కోసము, అది దేంట్లో బాల్త కొట్టాలి, దేంట్లో నిన్ను పడవేయాలో సాతాను ఎదురు చూస్తూనే ఉంటుంది 24 గంటలు. ఎన్ని రకాల సాతాను నిన్ను పడగొట్టిద్దో నీకు తెలియదు. కానీ నీ ఆశ, నీ వయసు, ఏమండి నీ భక్తిగా దేవుడు భక్తిగా ఉండే ఆ కాలం అంతా వ్యర్థం అయిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, వ్యర్థం చేసుకోవద్దు, దినములు చెడ్డే కాబట్టి సమయాన్ని ఉద్యోగం చేసుకోవాలి. సినిమాలు చూసేటప్పుడు తలకాయ దించుకోవాలి, సీరియల్ చూసేటప్పుడు తలకాయ దించుకోవాలి, పచ్చి బూతులు మాట్లాడుకున్నప్పుడు తలకాయ దించుకోవాలి, అపవిత్రమైన మనుషులతో కొండిమలాడే మాటల్లో ఇంకొక మనుషులకు గొడవలు పెట్టే మాటలప్పుడు తలకాయ దించుకోవాలి, కళ్ళు సార తాగేటప్పుడు తలకాయ దించుకోవాలి, అపవిత్రంగా జీవించేటప్పుడు తలకాయ దించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాదు తలకాయ దించుకునేది, దేవుడు మాటలు నేర్చుకుంటాకు వచ్చావు నువ్వు నేను. ఈ మాటలతో నీకు ఉజ్జీవం, నీ శరీరానికి స్వస్థత, నీ మనసుకు నెమ్మది కలిగిందంటే ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉండే చూసుకో. సంఘములో తెలుసో తెలియకో ఎవరైనా పిల్లల కాడ, పెద్దల కాడ ఏదైనా గొడవలైన ఎడల, అన్నం కాడ, భోజనాల కాడ, మాట కాడ, ప్రేమ కాడ, ప్రార్థన కాడ, ఉపవాసం కాడ, దేవుడు పని కాడ, ప్రతి ఒక్క పరిచర్య కాడ ఎక్కడైనా ఎవరిలో ఏదైనా భేదం వచ్చిందా, ఆ భేదం పట్టుకొని ఏలాడొద్దు. వింటున్నారమ్మా? ఆ భేదం పట్టుకొని ఏలాడి ఎక్కడికో తెచ్చుకొని బావద్దు, ఎక్కడికో తీసుకొని బావద్దు. ఇంత డబ్బు పెట్టారు రాదు. అప్పుడు ఇంత డబ్బు తెచ్చిపెట్టినా, మీ అమ్మ నాన్న సంపాదించిన డబ్బు ఇంత తెచ్చిపెట్టినా రాదు. సహోదరులారా, ఐక్యత కలిసి ఉంటా ఎంత మేలు. ఐక్యత కలిసి ఉండాలి. తోటి మనిషి ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే క్షమించే మనిషి నీకు లేకపోతే ఆడదాకా పోతావా? ఉందా పోతావా? నువ్వు పోలేవు, నేను పోలేను. నేను పరలోకం పోతే నేను సంపాదించిన నా ఆయుష్య, నా ఆరోగ్యము, నా పరిశుద్ధత, నా నీతి, నా దేవుడు పిలుపు, నా దేవుడు అధికారంతో ఈ మనుషులు నరకం పోతే నేను పరలోకం పోవాలా? నాకొద్దు. పోతే వాళ్ళతో పాటు నేను నరకం పోవాలి, వస్తే నాతో పాటు వాళ్ళు కూడా చెప్పాలి పరలోకం రావాలి అని. పరలోకానికి నేను లాగుంచుకుంటున్నా. నా ప్రాణం తగ్గించి, నా సిగ్గు తగ్గించి, నా పేరు తగ్గించి, నా అవమానం తగ్గించి, నాకున్న మంచి మర్యాదలు అన్ని పక్కన పెట్టేసేసి మీకు దండం పెడతా, మీకు కాలు మొక్తా, నాతో కలిసి ఉండండి, దేవుడితో పోరాడతాం, దేవుడితో పట్టగా నువ్వు నేను పోరాడదాం అని పోరాడుతున్నా.